తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని బోర్డు అడ్వైజర్ కమిటీని నియమించి నిధులను తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మందికి పైగా భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికులు 54 వృత్తులతో పనులు చేస్తున్నారని వీరంతా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు చెందిన పేదలని తెలంగాణ రాష్ట్రంలో 2007లో ఉన్నటువంటి బోర్డులు ఉన్నటువంటి నిధులను ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రైవేటు కార్మికులకు ఈ డబ్బులన్నీ అప్పచెప్తే ఈ కార్మికులు నష్టపోతారు కాబట్టి వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు 55 సంవత్సరాలు నిండిన కార్మికునికి 5,000 రూపాయలు పింఛను ఇవ్వాలి. కార్మికులకు చాలా మందికి ఇండ్లు లేని పరిస్థితి ఉన్నది కాబట్టి వారందరికీ ఇండ్లు కట్టి ఇవ్వాలనేది ఈరోజు ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఈ బోర్డుకు కార్మిక శాఖకు మంత్రి కూడా నిర్ణయించకపోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు వారికి ఇచ్చినటువంటి రీతిలో వారికి నచ్చినటువంటి రీతిలో అనుసరిస్తుండు. ఈ ఇన్సూరెన్స్ ను ప్రైవేటు పరం చేయాలని ఆలోచిస్తుండు కాబట్టి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని కమిషనర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అట్లాగే సిఎస్ సెంటర్ అని హెల్త్ సెంటర్ అని పెట్టి ఇందులో ఉన్నటువంటి డబ్బులన్నీ వాళ్ళ బినామీలకు అప్పచెప్పే విధంగా ఈ కమిషనర్ వ్యవహరిస్తారు.